వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్. 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. ఇక రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన ఉండబోతోంది. సో ఈ రెండవ దశ పోలింగ్లో భాగంగా కేరళ రాష్ట్రానికి పూర్తిగా ఉన్న 20 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ కేరళలో ఇప్పటికే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అండ్ బీజేపీ తన అస్తిత్వాన్ని నిరూపించుకునే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో కేరళకు సంబంధించిన పోల్ గ్రౌండ్ ఏ విధంగా ఉందో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. వారి విశ్లేషణ మనం వినబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచాట్లి గారు, మనం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మనం డిస్కస్ చేశాము. ఫస్ట్ ఫేజ్ ఎలా జరిగిందనేది ఒక చిన్న ముక్తాయింపు ఇచ్చి, అండ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే మనకు బయటకు చెప్పడానికి లేదు, బట్ ఫస్ట్ ఫేజ్ని ఒక అంచనా వేసుకోవాలంటే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది చెప్పి తర్వాత మనం ఈ సెకండ్ ఫేజ్లో జరగబోయే కేరళ ఎలక్షన్స్కి వెళదాం. ఫస్ట్ ఫేజ్లోనే మనకు యూజువలీ మీడియా రియాక్షన్ నుంచి చూడాలి సాయి గారు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ చేతికి వచ్చేసి ఉంటుంది. వాళ్ళు చూసుకుని దాన్ని బయట చెప్పలేరు. కానీ పార్టీ వైపు నుంచి పార్టీ ఓన్ ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది. అది కాకుండా పోల్స్టర్స్ చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా మీడియా హౌసెస్ నుంచి యూజువలీ లీక్ చేస్తారు. కానీ దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత చూస్తే రాహుల్ గాంధీ అసలు ట్వీటే చేయలేదు. ఫస్ట్ డే అసలు దాని తర్వాత చేశారు. కానీ ఆ రోజు ఫస్ట్ ఫేజ్ జరిగిన రోజు సాయంత్రం నేను రాత్రి 12 గంటల దాకా చూసాను, అసలు ట్వీట్ చేయలేదా. అదే టైంలో మోదీ ఎలక్షన్ కాగానే, అమిత్ షా గారు ఎలక్షన్ కాగానే, ఓటింగ్ కాగానే 7 గంటలకు ట్వీట్ చేశారు. తమిళనాడులో జరిగిన కాంట్రవర్సీ గురించి అన్నామలై వాళ్ళు ట్వీట్ చేశారు. ఫస్ట్ 72% అన్నారు, దాన్ని తగ్గించి మళ్ళీ 69కి తీసుకొచ్చారు. అది ఏంటి కాంట్రవర్సీ అని చెప్పి పెద్ద డిస్కషన్ దాని మీద ఉండే. ఓకే, లాజికల్గా ఇట్ ఇస్ కరెక్ట్, వాట్ హ్యాపెండ్ వాజ్ రాంగ్. అది ఎవరు ఇచ్చారు 72% తమిళనాడులో జరిగిందనేది పెద్ద ఒక క్వశ్చన్ అనమాట. అక్కడున్న ఎలక్షన్ ఆఫీషియల్స్ ఇచ్చారు. ఎలక్షన్ ఆఫీషియల్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో తమిళనాడు వాజ్ ద మెయిన్ థింగ్, ఎందుకంటే అక్కడున్న మొత్తం స్థానాలు ఒకటేసారి పోలింగ్కి వెళ్ళింది ఈసారి. సో తమిళనాడు కంప్లీట్లీ అయిపోయింది. కానీ ఒక బీజేపీకి హోప్ ఉన్నది నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ ఉన్నాయి. తమిళనాడులో కూడా దే మైట్ గెట్ 1 or 2 సీట్స్ అని చెప్తున్నారు. చూడాలి మనం, అది కోయంబత్తూరు ఉండొచ్చు, లేకుంటే కన్యాకుమారి ఉండొచ్చు, చెప్పాలి. కానీ ఒక స్ట్రాంగ్ అండర్ కరెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ఒక సర్ప్రైజింగ్ థింగ్ సాయి గారు, చాలామంది అన్నారు ఓటింగ్ పర్సంటేజ్ శాతం పడిపోయిందని. సో నేను దాని గురించి ట్వీట్ కూడా చేశాను. రెండు స్టేట్సే తీసుకున్నాను నేను. వాళ్ళంటే ఒకటి తమిళనాడులో యాక్చువల్లీ మీరు చూస్తే ది నంబర్ ఆఫ్ ఓటర్స్ హు ఓటెడ్ దిస్ టైమ్ ఆర్ మోర్ దెన్ లాస్ట్ టైం. అది ఎందుకంటే ఎప్పుడు ఒక 10-12% ఓటర్స్ ఎక్కువ అవుతారు ఎవ్రీ 4 years 5 years. కొత్త ఓటర్స్ వస్తారు కదా, 18+ ఉన్న వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు అదే టైంలో వాళ్ళు చూపించడానికి దే కమ్ అప్ విత్ స్ట్రాటజీ వేర్ దే షో 14% ఇంక్రీజ్ 15% ఇంక్రీజ్ ఇన్ ద ఓటర్స్ షేర్ అనమాట. సో దాన్ని మనం చూస్తే 7% పడిపోతే 4% పడిపోతే కూడా దే ఫైనల్ అనాలిసిస్లో వీళ్ళు దే కెన్ టేక్ ద యాక్చువల్ పర్సంటేజ్ స్టాండింగ్ అట్ ఎ టాల్ నెంబర్ అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. తగ్గలేదు. ఉత్తరాఖండ్ అక్కడెక్కడ కొంచెం తగ్గింది, కానీ మిగతా పెద్ద తమిళనాడు చూస్తే లాస్ట్ టైం కన్నా ఎక్కువ మంది ఈసారి ఓట్ చేశారు. సో మీరు అబ్సల్యూట్ నంబర్స్ చూడకూడదు. వాట్ యూ టు సీ ఈజ్ యాక్చువల్ నంబర్స్ ఓటెడ్, పర్సంటేజ్ చూడకండి. టోటల్ ఇప్పుడు మనం ఎప్పుడు చూస్తే సాయి గారు 100% ఓటర్లు ఉంటే దాంట్లో ఒక 10% మంది అక్కడ ఆ స్టేట్లో ఉండాలి అసలు. మన ఇవాళ కూడా ఇక్కడ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది మన హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో. చాలామంది టెకీ ఓటర్స్ అంటే మన ఐటీ కంపెనీలో పనిచేసేటోళ్ళు హైదరాబాద్లో ఒక 40-50% మంది మిగతా స్టేట్ నుంచి వాళ్ళ స్టేట్కి వెళ్ళి ఓట్ చేస్తూ అంటున్నారు. ద క్వశ్చన్ ఈజ్ హౌ డి దే రిటైన్ దర్ ఓటర్స్ ఐడి దేర్. ఎందుకంటే యాజ్ పర్ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఓటర్ ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అడుగుతారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్నారా అంటే వాళ్ళు ఎస్ అని చెప్తారు, అబద్ధం చెప్తారు. వీళ్ళకి భయం ఏంటంటే రేపు ఏదైనా రేషన్ కార్డో లేకుంటే ఇంకా పాస్పోర్ట్ ఎంక్వైరీ ఏదైనా వస్తే ఇక్కడ లేరని చెప్పంగానే వీళ్ళని మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి వీళ్ళు కావాలని ఉంచుకుంటారు ఆ పేర్లు. కానీ వాళ్ళు అక్కడ లేరు. కొంతమంది అయితే ఆ స్టేట్లో లేరు, చెప్పిన స్టేట్లో లేరు, కొంతమంది అయితే అబ్రాడ్ వెళ్ళిపోయి ఉంటారు చదవడానికి పని మీద. 10% అది పెట్టుకుందాం. ఇంకొక 10% మంది చనిపోయి ఉంటారు చాలామంది, అది రిపోర్ట్ చేయరు. హైదరాబాద్లో మనం చూసాం 10 లక్షల మంది 12 లక్షల మందిని తీసేసా అంటున్నారు ఓటింగ్ బూత్ నుంచి. ఎట్లా తీశారు? సడన్గా తీశారు. ఇంకోటి డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు దాంట్లో. ఇంకో 10%లో ఇంకో 10% డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు. అంటే మోర్ దెన్ 1 ఓటింగ్ కార్డు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది హైదరాబాద్లో ఇప్పుడు నాకు తెలిసిన వాటికి మా పని మనిషి ఆమెకి ఇక్కడ ఓటుంది, వాళ్ళ ఊర్లో ఓటుంది ఆంధ్ర వైపు. చాలామందికి ఉంటాయి సార్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న కార్డు, వాళ్ళ ఓటింగ్ కార్డుని వాళ్ళు రివోక్ ఎందుకు చేయట్లేదు అంటే అదే సేమ్ ప్రాబ్లం. మాది రేపు అక్కడ మా తెల్ల రేషన్ కార్డు పోతుందో కూడా భయపడిపించారు.
కానీ వాళ్ళకేంటి డబుల్ ఇంపాక్ట్, ఇక్కడ డబ్బులు దొరుకుతుంది, అక్కడ డబ్బులు దొరుకుతుంది ఓటేసేటప్పుడు. సో దట్ ఈస్ వాట్ ఇస్. సో మనం ఒక 70% కన్నా ఎక్కువ ఓటు పడితే డౌట్ ఉండాలి ఏదో ఫేక్ జరిగిందని. 70% ఇస్ అ గుడ్ నంబర్. బికాస్ 10% ఇస్ డిసీస్డ్, 7 to 10 అని పెట్టుకుందాం. 10% డోంట్ ఈవెన్ స్టే ఇన్ దట్ స్టేట్. ఇంకొక 5% డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు. సో ఇదన్నీ తీసేస్తే ఈ బెస్ట్ పార్ట్ సాయి గారు, ఈ ఉన్న మన ఓటింగ్ ఐడి కార్డ్ని ఇప్పుడు నంబర్ని, ఎపిక్ నంబర్ అంటాం దాన్ని, ఆ ఎపిక్ నంబర్ని ఆధార్తో లింక్ చేస్తే అసలు నెంబర్ తెలిసిపోతుంది. అసలు నెంబర్ తెలిసిపోతుంది. కరెక్ట్. దానికోసం ఈ పొలిటికల్ పార్టీ ఎస్పెషలీ ఎంఐఎం లాంటి వాళ్ళు ఓల్డ్ సీట్లు చేద్దామంటే పెద్ద గొడవ చేశారు వీళ్ళు. ఎందుకు అది ఆధార్ కార్డుతో ఎందుకు లింక్ చేయాలి, అది ఇది మా ప్రైవసీ కన్సర్న్ అని. భయం ఏంటంటే ఇది, ఎందుకంటే కంపల్సరీగా అప్పుడు ఆధార్తో లింక్ చేసినప్పుడు డౌట్ వస్తే రేపటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఒక థంబ్ ప్రింట్ కూడా పెట్టచ్చు. యూ నీ నాట్ ఈవెన్ మీరు సైన్ చేయక్కర్లేదు. మీ ఓటింగ్ ఆఫీసర్ దగ్గర రాగానే ఆయన సైన్ చేయమంటాడు. ఇప్పుడు మీరు సైన్ చేయకుండా మీ థంబ్ ఇంప్రెషన్ పెట్టమంటారు అక్కడ. ఓకే. బయోమెట్రిక్ మీద ఆటోమేటిక్ మీరే మనిషి అని తెలిసిపోతుంది. అది మీరు బుర్కా వేసుకొని వస్తారా లేకుంటే ముఖం మార్చి వస్తారా తెలియదు, కానీ విదర్ యు ఆర్ ద సేమ్ పర్సన్ హోమ్ యూ క్లెయిమ్ యు ఆర్ టు బీ అనేది అది తెలిసిపోతుంది. సో దాట్ ఈస్ వై. సో ఇప్పుడు జరగబోయే 2 మెయిన్ స్టేట్స్ మనం దాని గురించి డెఫినెట్లీ వీ హ్యావ్ టు అనలైజ్. 3 అని చెప్పొచ్చు. ఒకటి జమ్మూ కాశ్మీర్, లదాఖ్. బట్ దే ఆర్ నౌ యూనియన్ టెరిటరీస్. టెక్నికలీ స్పీకింగ్ దే ఆర్ నాట్ ఎ స్టేట్. కానీ స్టేట్ అనేది 2, కేరళ అండ్ హాఫ్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలో 14 స్థానాల్లో 26 తారీఖు ఓటింగ్ జరగబోతుంది. థర్డ్ ఫేజ్లో మిగతా 14 కర్ణాటక థర్డ్ ఫేజ్తోని కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మన ఆంధ్ర తెలంగాణకు వచ్చినప్పుడు 13వ తారీఖు మే ఉన్నాయి మన ఓటింగ్ ఇక్కడ. ఆంధ్ర వైపు తెలంగాణ వైపు అయిపోతే కంప్లీట్లీ సౌత్ ఆఫ్ ఇండియా విల్ బీ ఫినిషింగ్ దర్ ఓట్ బై థర్డ్ ఫేజ్. కరెక్ట్. దాని తర్వాత నార్త్ ఇండియాలో సో మనం చూస్తున్న మోదీ గారి క్యాంపెయిన్ కూడా చేంజ్ అయిపోతుంది. టోన్ మారుతుంది. వీళ్ళు పంచి పెడుతున్నట్టు డబ్బులు తీసుకొని మీ మంగళసూత్రం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు అమ్మేసుకుంటారు మిగతా వాళ్ళకి. మిగతా మైనారిటీ కమ్యూనిటీస్కి స్పెషల్ బ్యాంక్ లోన్స్ ఇస్తారు అని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. మోదీ గారు తప్పేం చెప్పలేదు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది అది. అది కాకుండా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన డైలాగ్ ఆయన మళ్ళీ రిపీట్ చేశారు పార్లమెంట్. ఫస్ట్ రైట్ మన నేషనల్ అసెట్స్ అంటే మన దేశంలో ఉన్న డబ్బు కానీ ఏదైనా కానీ దాని మీద ఫస్ట్ రైట్ ముస్లిమ్స్కి ఉందన్నారు. మైనారిటీస్ అన్నారు కానీ మన దేశంలో పాపం జైన్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ వాళ్ళకంత మైనారిటీ స్టేటస్ ఉండదు. తెలంగాణలో కూడా చూస్తున్నాం రిజర్వేషన్ ఇచ్చింది ముస్లిమ్స్కి ఇచ్చారు కానీ మైనారిటీస్కి ఇవ్వలేదు. మైనారిటీస్కి ఇవ్వాలి ఉండే 4%, అది ముస్లిమ్స్కి ఇచ్చారు స్పెసిఫిక్గా కావాలని చెప్పి. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ టాపిక్. కానీ మనం ఇవాళ ఫస్ట్ చూడబోతుంది సాయి గారు కేరళలో 20 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాలు. నేను కేరళకు వచ్చే ముందు ఒక సెకండ్ సార్. బేసికల్లీ కేరళ రాష్ట్రం అనేది మొదటి నుంచి మీరు దాని మీద చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు. కేరళలో అసలు చాలా దారుణంగా తయారైంది. నిజానికి అది దేవభూమి, గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పే రోజు నుంచి నిజానికి ఆదిశంకరాచార్యుల ప్రస్థానం దగ్గర నుంచి అన్నింటికి కేరళ అసలు ఒక సాంస్కృతిక వైభవానికి ఒక స్థలంగా ఉండేది, ఒక ప్రాంతంగా ఉండేది. బట్ అది పూర్తిగా కమ్యూనిస్టులు లేకపోతే అటు కాంగ్రెస్ వీటితోనే నిండిపోయిన పరిస్థితి. అండ్ కమ్యూనిటీస్ ముఖ్యంగా క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువే అండ్ ముస్లిం పాపులేషన్ ఎక్కువే ఎక్కడెక్కడ పంచుకున్న పరిస్థితి. ఓవరాల్గా లోక్సభలో 20 స్థానాలు ఉన్నాయి. సరే 20 స్థానాలు ఉన్నాయి కానీ ఎన్ని పార్టీలు ఉన్నాయి అసలు అక్కడ తెలుసుకోవాలన్నది. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంటారు. ఒక ఎల్డిఎఫ్లో ఒక 8 పార్టీలు యాక్టివ్గా ఉన్నారు. యాక్చువల్ ఉన్నది ఒక 20 పార్టీలు ఉన్నారు. చిన్న ముక్కలు ఉన్నాయి. ఒకటే పార్టీ 4 సార్లు స్ప్లిట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్పీ అని ఒక పార్టీ ఉంది, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ. అది ఎప్పుడో స్ప్లిట్ అయ్యి అది బోల్షివిక్ అని ఒక పార్టీ ఉంది. వాళ్ళ బోల్షివిక్ రెవల్యూషన్ది బోల్షివిక్, ఆర్ఎస్పీ బోల్షివిక్, ఆర్ఎస్పీ ఇంకోటి, ఆర్ఎస్పీ అది అని చెప్పి అక్కడ ఒక 4 ఉన్నాయి. దాంట్లో ఒకరు ఎంపీ ప్రేమచంద్రన్ ఒక ఎంపీ ఉన్నారు. సో హీఈస్ విత్ యూడిఎఫ్ నో. ఇనిషియలీ హీ వాజ్ విత్ ఎల్డిఎఫ్. అది ఇంకోటి. మళ్ళీ కేరళ కాంగ్రెస్, నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కేరళ కాంగ్రెస్ అని చెప్పి మానీ అని ఒక ఆయన ఉండే ముందు. ఈ వాజ్ వెరీ సీనియర్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఆయన ఓన్ కేరళ కాంగ్రెస్. మానీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ ఆల్వేస్, యూడిఎఫ్. వాళ్ళ కొడుకు ఇప్పుడు హెడ్ చేస్తున్నాడు కేరళ కాంగ్రెస్, జోస్కే మానీ అని చెప్పేసి. కానీ ఇంకో గ్రూప్ ఉంది దాంట్లో, వాళ్ళు కొట్లాడి సపరేట్గా వెళ్ళిపోయిన జోసెఫ్ గ్రూప్ అని ఒకటి. అది కాకుండా మూడో కేరళ కాంగ్రెస్ బాలకృష్ణ పిల్లై, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ కేరళ కాంగ్రెస్. అండ్ కేరళ కాంగ్రెస్ టెక్నికలీ ఈజ్ కంట్రోల్ బై ద చర్చ్. వాళ్ళకి మొత్తం వాళ్ళ అలెజెన్స్ ఈజ్ టువర్డ్ ద చర్చ్. దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ద చర్చ్ డిటర్మైన్స్ అ క్యాండిడేట్. ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని పెట్టాలని చర్చ్ డిసైడ్ చేస్తారు. కానీ కేరళ చర్చ్ అనే కానీ మనలాగా ఇక్కడలాగా కాదు సాయి గారు. ఎందుకంటే క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ ఇన్ 17th century. సో వాళ్ళు కన్వర్జన్లో కూడా చాలా స్మార్ట్ ఉన్నారు. అప్పుడున్న ఈ మిషనరీస్ ఏం చేస్తారంటే, బ్రిటిష్ మిషనరీస్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, వాళ్ళు టాప్ లెవెల్ నుంచి కన్వర్జన్ మొదలు పెట్టారు. అంటే నమూదీ కాస్ట్ అంటే ప్రీస్ట్,
టెంపుల్ ప్రీస్ట్ మీరు కన్వర్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మన దగ్గర ఇట్లా కాదు, ఆంధ్ర తెలంగాణ వైపు బాటమ్ అప్ నడుస్తుంది. వాచ్మెన్, పని మనిషి, వీళ్ళని కన్వర్ట్ చేస్తారు ఫస్ట్. సో పైకి వెళ్ళలేక వాళ్ళు కొంచెం టఫ్ ఉన్నారు. సో ఇన్ కేరళ ఇట్ ఇస్ నాట్ లైక్. దానికోసం ఇక్కడ ఆంధ్రాలో కూడా మనం చూస్తాం చాలా మటుకు చర్చెస్లో, తమిళనాడులో కూడా ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఇప్పుడు కూడా హిందూస్ నుంచి కన్వర్ట్ చేసిన లోవర్ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళ చర్చిలకి రానియరు. దే హ్యావ్ టు బిల్డ్ సెపరేట్ చర్చెస్ ఫర్ దెమ్సెల్వ్స్. అది దట్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్. తమిళనాడులో కూడా ఉంది అది. క్యాస్ట్ ఫీలింగ్స్, మీరు హిందూస్ నుంచి బయటకు వచ్చినా కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంది వాళ్ళ దగ్గర. చాలా మంది వాళ్ళ పేర్లు కూడా మార్చుకోరు, ఎందుకంటే వాళ్ళ SC ST బెనిఫిట్స్ పోతుందని అదొక భయం ఉంది వాళ్ళకి. సో కేరళలో చాలా మటుకు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. మనం ముస్లిమ్స్ అని ఒకటే పెట్టుకోకూడదు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కేరళలో. నేను మాట్లాడుతూ మీకు చెప్తాను, ఆల్మోస్ట్ 13 నుంచి 14 కాన్స్టిట్యున్సీలో మైనారిటీస్ ఆర్ అన్న మెజారిటీ. 20 స్థానాల్లో 14 స్థానాల్లో వాళ్ళు 14 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. అంటే 40% కన్నా ఎక్కువ వాళ్ళ పాపులేషన్ ఉందన్నమాట. లాస్ట్ సెన్సస్ జరిగింది 2011లో. సెన్సస్ జరగలేదు దాని తర్వాత. సో సెన్సస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 to 13 years డ్యూ ఉంది. సో హిందూ పాపులేషన్ పడుతుండే కింద జారుతూనే పోతుంది. సో హిందూ పాపులేషన్ ఇప్పుడు బహుశా కేరళలో యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ విల్ బీ అరౌండ్ 44%. అంటే దాట్ ఈస్ వై చాలామంది అడుగుతారు కదా, ఇప్పుడు బీజేపీ కేరళలో గెలవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ చర్చ్ ఒక వైపు నుంచి, ఇంకోటి ముస్లిం ఆర్గనైజేషన్ ఒక వైపు నుంచి CPM, ఇంకొక వైపు నుంచి కాంగ్రెస్. వాళ్ళకి అందరికీ ఏమేంటంటే బీజేపీని గెలవనీయకూడదు కేరళలో ఎట్ట పరిస్థితుల్లో కూడా. అండ్ హిందువులు కూడా డివైడ్ అయి ఉన్నారు. మొత్తం ఉన్న హిందువుల 44%లో CPM హిందూస్ ఉన్నారు, కాంగ్రెస్ హిందూస్ ఉన్నారు, బీజేపీ వైపు ఉన్న హిందూస్ ఉన్నారు. సో ఇట్లా 44% అక్కడ డివైడ్ అయ్యారు. బీజేపీకి వచ్చేది 16%, అంటే 14 నుంచి 16%. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ బీజేపీ ఈస్ గెటింగ్ నౌ, 16%. దానికన్నా ఎక్కువ రావాలంటే ఎవడో క్రిస్టియన్స్ ఓట్ చేయాలి మీకు, లేకుంటే ముస్లిమ్స్ ఓట్ చేయాలి. వారు ఎందుకు చేస్తారు? క్రిస్టియన్స్ ఇప్పుడు కూడా అక్కడున్న చర్చ్ వాళ్ళు గొడవ ఏంటంటే, నిజామాబాద్లో ఒక హనుమాన్ దీక్ష తీసుకుని, ఆదిలాబాద్ అనుకుంటే హనుమాన్ దీక్ష తీసుకున్న ఒక అబ్బాయిని స్కూల్ నుంచి బయట పంపించారు, ఏదో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్. అక్కడ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఫాదరు, వాళ్ళ ప్రిన్సిపల్స్, సిస్టర్స్ అందరు అక్కడ. దానితో గొడవ అయింది, ప్రిన్సిపల్ని కొట్టారు, అన్ని ధ్వంసం చేశారు ప్రాపర్టీ అని చెప్పి పేర్లలో పెద్ద న్యూస్. ఇక్కడ అసలు ఇక్కడ ఏదో 2 ఛానల్ నాకు అనిపించింది, అది కూడా ద న్యూస్ వాస్ వాడు అపాలజైజ్ చేశాడు ప్రిన్సిపల్, నేను చేసిన తప్పు అని చెప్పి. కానీ అక్కడ న్యూస్ ఏంటంటే ప్రిన్సిపల్ హాస్పిటల్లో పడున్నాడు, వాడిని కాలు చేతులు ఎరగొట్టేశారని చెప్పేసి. మై గాడ్. ఎందుకంటే అది కూడా మణిపూర్ ఇప్పుడు కూడా మణిపూర్ నడిపిస్తున్నారు అక్కడ. సో ఏంటంటే కాన్స్టెంట్లీ రిమైండింగ్. ఇప్పుడు మన ఓవైసీ ఎట్లా చేస్తాడు ఇక్కడ ఓల్డ్ సిటీలో, చూడండి RSS వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని పాకిస్తాన్కి పంపిస్తారని చెప్పి గొడవ చేసి కిరికిరి చేస్తారు ఇక్కడ. అదే పరిస్థితి అక్కడ కూడా ఉంది. సో మన కాసర్గోడ్ నుంచి వైప్ చేసి మన కింద డౌన్ టు కేరళ వస్తే 14 స్థానాల్లో దీస్ పీపుల్ బోత్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ మెజారిటీ. కానీ క్రిస్టియన్స్లో అన్లైక్ ముస్లిమ్స్, కేరళలో ముస్లిమ్స్ ఆర్ మోస్ట్లీ సున్నీ ముస్లిమ్స్. షియాస్ చాలా తక్కువ, భారతదేశంలో షియాస్ తక్కువ. మన దగ్గర ఓవైసీ వాళ్ళ లాంటి వాళ్ళు షియా ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్, బికాజ్ ఇట్ ద షియా అసఫ్ జాహీ డైనాసిటీ వాజ్ షియా డైనాసిటీ. వాళ్ళు పర్షియా నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు వాళ్ళు. సో దే న్యాచురలీ షియా డైనాసిటీ. చాలామంది అనుకుంటారు నిజాం అంటే హైదరాబాద్ కాదు, దే ఆల్ కేమ్ ఫ్రమ్ ఇరాన్ నుంచి. సో టెక్నికలీ దే ఆర్ నాట్ హైదరాబాదీస్, సో టు స్పీక్ ఆఫ్. కానీ మన కేరళ వైపు వెళ్తే ఇది ప్రాబ్లమ్ ఇస్, ఈ మైనారిటీ డామినేషన్తో బీజేపీకి అసలు పైకి రానికి ఛాన్సే లేదు. కానీ లాస్ట్ ఎలక్షన్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం సాయి గారు. ప్లీజ్. పోయిన ఎలక్షన్ అంటే మనం ఫస్ట్ 2014 చూద్దాం. 2014లో కాంగ్రెస్కి 8 స్థానాలు ఉండే. కేరళలో నేను చెప్పాను కదా సాయి గారు, చాలా నేరో. కాంగ్రెస్ అంటున్నారా? UDF కాదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 8 స్థానాలు. సో ఇప్పుడు ఉన్న వాటిల్లో సార్ CPM అండ్ IUML, ముస్లిం లీగ్ ఇస్ పార్ట్ ఆఫ్ UDF. UDF పార్టీ. KCM is now a part of CPM. That is LDF. And RSP is a part of Congress. That is UDF. Okay. CPI is part of LDF. So కేరళలో 2 ఫ్రంట్స్ ఉన్నాయి సాగర్, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ పార్టీలు అంటే మనం ఇక్కడ కోట్ చేస్తాం. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఓకే. దీస్ ఆర్ 2 different parties. కరెక్ట్. గ్రూప్స్ అన్నమాట, ఫ్రంట్. దీంట్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో మెయిన్ పార్టీస్ ఇస్ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దాని తర్వాత చిన్న చాలా పార్టీలు ఉన్నాయి. LDF, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, దాంట్లో మెయిన్ CPM, దాని తర్వాత CPI, దాని తర్వాత కేరళ కాంగ్రెస్ మాని, విచ్ వాజ్ స్టిల్ నౌ ఇన్ కాంగ్రెస్ అండ్ UDF. దే మూవ్డ్ ఆన్ అబౌట్ 3-4 years ముందు వాళ్ళు LDFకి వెళ్ళిపోయారు. సో ఇది మనం చూసుకో. సో మనం అక్కడ చూస్తే 15 కాంగ్రెస్కి, RSP ఒకటంటే 16, కేరళ కాంగ్రెస్ 17, IUML 2 19, టోటల్ 19 సీట్స్ వచ్చేసినాయి. CPM LDFకి వచ్చింది ఒకటే సీట్.
ఒక్కటే సీటు. ఓకే, ఎందుకు ఇప్పుడు ఇందులో 2019లో మీరు చెప్తున్న ప్రకారం 20లో 19 యూడిఎఫ్కి వచ్చాయి. అందులో కాంగ్రెస్ 15, IUML 2, ఇంకోటి ఏంటి సార్, కేరళ కాంగ్రెస్ మనీ ఒకటి, కాంగ్రెస్ మనీ ఇంతకు ముందు యూడిఎఫ్ లో ఉండే RSP అగైన్ దేవర్ విత్ LDF, బట్ RF ఈయన మన ప్రేమచంద్రన్ ఎంపీ, RSP కూడా ముందు యూడిఎఫ్ లో ఉండేదా? అది ముందు LDF లోప్పుడు వాళ్ళకి ఒక ఇప్పుడు LDF లోకి వచ్చింది. అంటే ఒక 4 సంవత్సరాలు అయింది అనుకోండి. అదే అంటే అంతకు ముందు ఎలక్షన్స్ అప్పుడు యూడిఎఫ్ లో సో అంటే మీరు అన్నట్టుగా 15 అంతే కరెక్ట్, 17, 19 సీట్లు వాళ్ళే. ఓన్లీ CPM ఒకటి ఒక సీట్ గెలిచినట్టు అంతే. అంత దాని ఈ స్టేట్ కి ఎప్పుడు రాదు. మీరు చూస్తుంటారు దీనికన్నా ముందు డివిజన్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్, 50-50 ఉంటుంది, 60-40 చూస్తే మీరు కనబడుతుంది నిజంగానే. కాంగ్రెస్ 8 గెలిస్తే CPM 7, ఒకరికి ఒక సీట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంతే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈసారి 2019లో శబరిమల ఇష్యూ వచ్చింది. కరెక్ట్, చాలా మటుకు కోపం ఉండే హిందూస్, ద నార్మల్ హిందూ, గోడ మీద ఉన్న పిల్లి హిందూ కూడా ఈసారి రియాక్ట్ అయ్యాడు. ఇదేంటి దాని మీద మా దేవుడిని తీసుకొచ్చి మీరు ఈ మహిళల్ని ఎక్కిచ్చేస్తున్నారు, అది కూడా రెహనా ఫాతిమా ఇట్లాంటి నాన్ హిందూస్ని టెంపుల్ ఎక్కిచ్చేసారు వీళ్ళు. నాట్ ఈవెన్ హిందూ ఉమెన్, నాన్ హిందూస్ని తీసుకొచ్చి రెహనా ఫాతిమా, ఇంకొక ఆమె పేరు మర్చిపోయాను, అన్ని యాక్టివిస్టులు వీళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చి శబరిమల గుళ్ళు ఎక్కేసేసి దెన్ ద టెంపుల్ అట్ బి క్లోజ్ డౌన్, మొత్తం శుద్ధి అదనం చేయాలి, క్లీనింగ్ చేయాల్సి వచ్చింది టెంపుల్ అంతా. సో ఈ పరిస్థితుల్లో ఈ శబరిమల వచ్చినప్పుడు ఈ కోపంతో ఓటర్స్ ఏం అర్థం చేసుకున్నారంటే బీజేపీకి వేస్తే పనికిరాదు, బీజేపీకి వేస్తే CPM గెలుస్తారు, ఎందుకంటే బీజేపీకి గెలవడానికి ఛాన్స్ లేదు. దే డోంట్ హ్యావ్ దట్ క్రూషియల్ మాస్ ఆఫ్ ఓటర్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్మోస్ట్ ఎవ్రీ 14 కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఛాన్సే లేదు, హిందువులే మెజారిటీలో లేరు అక్కడ. అప్పుడు మీరేం గెలుస్తారు? సో మిగతా 6 కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ అగైన్, దాంట్లో త్రిశూర్ ఒకటి, మన కాసర్గోడ్ ఒకటి, అది కాకుండా ట్రివాండ్రం. కానీ కాసర్గోడ్లో కూడా ద ప్రొఫైల్ ఆఫ్ పాపులేషన్ హెస్ చేంజ్డ్. మీరు కొడుగు వైపు వెళ్ళండి, కర్ణాటకలో కొడుగు వాజ్ 100% కొడవర్స్ లోకల్స్. అక్కడ రూల్ కూడా ఉండే, మీరు యూ కెనాట్ బై కాఫీ ఎస్టేట్ అని ఆ రూల్ ఉండే, కొడవదు, వాళ్ళకి రైట్ ఉంది అది. కానీ ఓవర్ ద లాస్ట్ 10-15 years అక్కడ కూడా చాలా మటు ముస్లిం సెటిలర్స్ వచ్చి ఉంటున్నారు, ఉన్న ప్రాపర్టీ అంతా కొనుక్కుంటున్నారు. దాంతో ద పాపులేషన్ ఇన్ కొడవ ఇస్ చేంజ్డ్ అగైన్. అక్కడ ముస్లిం మెజారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఎప్పుడు బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే, ఇప్పుడు అక్కడ కూడా బీజేపీకి థ్రెట్ ఉంది కర్ణాటక వైపు. ఓకే, సో మనం ఇక్కడ కేరళలో చూస్తే ఈ పరిస్థితి ఇది వచ్చింది. శబరిమల ఇష్యూ తర్వాత డిసైడ్ ఏం చేశారు, మనం కాంగ్రెస్కి వేద్దాం, CPM వాళ్ళని గెలిపియొద్దని చెప్పి కాంగ్రెస్కి ఓటేశారు. దాంతో కాంగ్రెస్ 15 సీట్లు గెలిచారు అండ్ దే వన్ 19 seats as an alliance totally. సో -6 అంటే వాళ్ళకి +7, అక్కడే అర్థమైపోతుంది మనకి. ఇక్కడ నుంచి -1 పోయింది CPI నుంచి, CPM నుంచి -6 అంటే 2 కలిపితే 7, ఆ 7 కాంగ్రెస్కి వెళ్ళిపోయింది స్టేట్ అనమాట. అచ్చా, దీంట్లో ఇంకోటి మర్చిపోయామని, ఇంకోటి 2019లో ఈ ఒక 15లో ఒకరు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గారు గెలిచారు. అప్పుడు ఇంకో ఉండే సాయి గారు, సెకండ్ రీజన్ వై దిస్ వాజ్ అట్రిబ్యూటెడ్, ఈ ల్యాండ్ స్లైడ్ విన్ వాజ్ కేరళలో పెద్ద పుకారు ఉండే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు, గెలిచేసారు, అయిపోయింది ఎలక్షన్, ఓన్లీ ఫార్మాలిటీ. అప్పుడు 2019లో గెలిచేశారు, అయిపోయింది. కేరళలో అట్లాంటి పుకారు మీరు బిలీవ్ చేయరు సాయి గారు, మన దగ్గర అంత లేదు అసలు. అక్కడ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఉండింది. మీరు నాకు గుర్తుంది 2019 ఇక్కడ కూడా ఏంటంటే మోదీ ఎంత మొత్తం కలిపితే 170 సీట్లు వస్తాయి, అయిపోయింది, మోదీని దింపేస్తారు, ఇక్కడ మొత్తం కూటమి ప్రభుత్వం రాబోతోంది, అసలు కాంగ్రెస్ రాబోతుంది అనేది ఇక్కడ ప్రచారం కూడా. ఈవెన్ ఇప్పుడు మనం చూసాం, మీరు పేపర్లు ఓపెన్ చేస్తే ఎవరు చేసినా అదే మాట్లాడేవాళ్ళు. ఈసారి అంటే లేదు అది. కానీ రాహుల్ గాంధీ గెలిచేశారు, అయిపోయింది. అక్కడ ఏంటంటే ఈవెన్ నౌ రాహుల్ గాంధీ ఈజ్ మోర్ పాపులర్ దెన్ మోదీ అక్కడ కేరళలో. Perhaps only 2 states, Tamil Nadu and Kerala, where Modi is not popular. మిగతా ఎక్కడైనా కానీ, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, తెలంగాణలో అప్పుడు కూడా అక్కడెక్కడ కొంచెం ఉంటుంది, కానీ తెలంగాణలో ఆల్సో మోదీ విల్ బి పాపులర్. రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఉన్న పాపులారిటీ అదే అంటున్నా సాయి గారు. ఎందుకంటే ఈ చెప్పిన మాటకి, ఎందుకంటే ఈ ఒక పార్టీ పోటీ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ లీడర్ ఎవరు ఆలోచించండి. వచ్చిన 55 స్థానాల్లో ఆల్మోస్ట్ 20 స్థానాలు కేరళ నుంచి వచ్చింది కాంగ్రెస్కి. లాస్ట్ లోక్సభలో 55 స్థానాలు ఉండే, దాంట్లో 20 అంటే మిగతా ఎన్ని వచ్చినాయి, మిగతా ప్లేస్ నుంచి వచ్చిన స్థానాలు కాంగ్రెస్కి ఒక 25 స్థానాలు వచ్చినాయి, 26 అని పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ గాట్ 26 సీట్స్. ఒకటే స్టేట్ కేరళ నుంచి ఆల్మోస్ట్ 19, 20 అని పెట్టుకోవచ్చు, 20 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సో యూ కెన్ గెస్ ఆ 20 సీట్లు లేకుండా కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోతుండే, అదనమాట. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మన 8 కాన్స్టిట్యున్సీలు సాయి గారు, 8 కాన్స్టిట్యున్సీస్లో ముస్లిమ్స్ ఆర్ ఇన్ అ మెజారిటీ. సో 8లో ముస్లిం మెజారిటీ అంటే దే హ్యావ్ అ సర్టన్ థ్రెషోల్డ్ పాపులేషన్, ఒక 35% కన్నా ఎక్కువ. ఎందుకంటే 3 కార్నర్ కాంటెస్ట్ 35 అంటే విన్నింగ్ మార్జిన్. అది కాకుండా క్రిస్టియన్స్ ఆర్ ఇన్ మెజారిటీ అగైన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ రేషియో 35 కన్నా ఎక్కువ, 25 కన్నా ఎక్కువ, 6 స్థానాల్లో 6 కాన్స్టిట్యున్సీ, అంటే 8 + 6 14 కాన్స్టిట్యున్సీ. కేరళలో 20లో మైనారిటీస్ ఆర్ మెజారిటీ అండ్ హిందూస్ ఆర్ ఇన్ మైనారిటీ. కానీ మైనారిటీ బెనిఫిట్స్ ఏం రావు హిందూస్కి అక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పాపులేషన్ మన మలబార్ రీజన్ని మలబార్ అంటే నార్దర్న్ కేరళని స్టార్ట్ చేద్దాం. దాంట్లో కాసర్గోడ్ నార్దర్న్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ టచింగ్ మ్యాంగ్లూర్ అండ్ కర్ణాటక 31%. దిస్ ఇస్ 2011 సెన్సస్. సో యూ కెన్ ఆల్వేస్ యాడ్ 10% మోర్ టు ఇట్ ఈజీగా పాపులేషన్ బేసిస్లో గ్రోత్. బికాస్ డెకడల్ పాపులేషన్లో హిందూ పాపులేషన్ పడిపోయింది, క్రిస్టియన్ పాపులేషన్ పడిపోయింది, కానీ ముస్లిం పాపులేషన్ ఇస్ బిన్ ఇంక్రీజింగ్ ఆల్ త్రూ సాయి గారు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ కాసర్గోడ్లో 31% ముస్లిం పాపులేషన్. కన్నూర్ విచ్ ఇస్ అ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్, పినరాయి విజయన్ వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తారు. అక్కడ కొన్ని విలేజెస్లో ఇప్పుడు కూడా బీజేపీ హిందూస్కి ఎంట్రీ లేదని బోర్డు ఉంటుంది. మీకు ఇప్పుడు కూడా వెళ్తే దీస్ ఆర్ పార్టీ విలేజెస్ అంటారు. అక్కడ బీజేపీ వాళ్ళు ఎంటర్ చేయకూడదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంటర్ చేయకూడదు, ఎంటర్ చేస్తే చంపేస్తారు. అది ఇప్పుడు కూడా అక్కడ బోర్డు కనిపిస్తాయి మీకు. వడకర అగైన్ నార్త్ కేరళ 31% ముస్లిం పాపులేషన్. కోഴിക്കോട് అగైన్ నార్దర్న్ కేరళ 36%. నేను డిస్ట్రిక్ట్స్ అండ్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నాను. కోഴിക്കോട് ఇస్ 36. వయనాడ్ రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీ 41%. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన అక్కడి నుంచి ఎందుకు పోటీ చేస్తాడు. ఓడిపోవడానికి ఛాన్సే లేదు. పక్కన యూ కమ్ టు మలప్పురంలో 68% ఆర్ ముస్లిమ్స్. 68% ఆఫ్ ద ఓటింగ్ పాపులేషన్ ఈజ్ ముస్లిమ్స్. పొన్నాని దాని పక్కన అంటే ఈజ్ ఆల్మోస్ట్ నౌ యూ కమింగ్ టు మిడిల్ ఆఫ్ కేరళ 62% ముస్లిం పాపులేషన్. పాలక్కాడ్ విచ్ ఇనిషియలీ వాజ్ హిందూ మెజారిటీ, లాట్ ఆఫ్ దమ్ వేర్ ఫ్రమ్ తమిళనాడు సైడ్ అండ్ దే వర్ ఆల్ బ్రాహ్మిన్స్ మోస్ట్లీ. అక్కడ కూడా ముస్లిమ్స్ ఆర్ నౌ డామినేటింగ్. పాపులేషన్ చేంజ్ మనం ఎప్పుడు ఆ థియరీ గురించి మాట్లాడుతుంటాం మనం, జీన్ షాప్. దాంట్లో ఒక్క థియరీ ఏంటంటే రీసెటిల్ యువర్ పాపులేషన్ అండ్ ఇంక్రీజ్ యువర్ పాపులేషన్. దానికోసం ఈ రోహింగ్యాలు పాకిస్తాన్కి వెళ్ళలేదు, రోహింగ్యాలు సౌదీ అరేబియాకి వెళ్ళలేదు, రోహింగ్యా దుబాయ్కి వెళ్ళలేదు, రోహింగ్యాలు వచ్చింది భారతదేశానికి. బికాస్ దే వాంట్ టు చేంజ్ ద పాపులేషన్ డెమోగ్రఫీ హియర్. ఇథియోపియా నుంచి, సొమాలియా నుంచి అందరి ముస్లిమ్స్ పర్సిక్యూషన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాక్ నుంచి పారిపోయి యూరోప్కి వెళ్తున్నారు. అవును, వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళట్లేదు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళరు, వాళ్ళు ఒమాన్కి వెళ్ళట్లేదు, ఖత్తర్కి వెళ్ళట్లేదు, వాళ్ళు వెళ్తున్నది యూరోపియన్ కంట్రీస్. ఎందుకంటే దే వాంట్ చేంజ్. ఇప్పుడు లండన్ అదే అయింది కదా, లండన్ టుడే ఇస్ చేంజ్, ఎంటైర్ ప్రొఫైల్ ఇస్ చేంజ్. వాళ్ళ మేయర్ చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు రిషి సునాక్. దట్స్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. సో అట్లా, సో దాని తర్వాత సో వీఆర్ టాకింగ్ పాలక్కాడ్ ఆల్సో గాన్. సో 8 స్థానాల్లో ముస్లిం మెజారిటీ, క్రిస్టియన్ మెజారిటీ దాంట్లో ఇంకా. దట్ హైయెస్ట్ ఈస్ ఇన్ ఇడిక్కి 41% క్రిస్టియన్స్. పత్తనంతిట్ట విచ్ ఐరానికలీ శబరిమల ఇస్ లొకేటెడ్ దేర్ 40% క్రిస్టియన్ పాపులేషన్. సో అక్కడున్న 6 స్థానాల్లో 20% కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న 6 స్థానాలని. సో పదనంతిట్ట ఇప్పుడు ఏకే ఆంటనీ కొడుకు అక్కడ నుంచి ఛాన్స్ లేదు సాయి గారు, ఛాన్స్ లేదా? ఎందుకంటే ఇది ఐ గివెన్ యూ ద డెమోగ్రాఫిక్స్. క్రిస్టియన్ పాపులేషన్ విల్ నాట్ ఓట్ ఫర్ బీజేపీ. మీరు ఏమని మోదీ గారు పార్టీ పెట్టినా సంబరాలు చేసుకున్నా వాళ్ళు ఓట్ చేయరు. దట్ ఈస్ అ హోప్లెస్ సిచ్యువేషన్. దే ఆర్ జస్ట్ థింకింగ్ ఏదో 2-3% ఎడ్యుకేటెడ్ వాళ్ళు చేయగలుగుతారు, కానీ ద మెజారిటీ విల్ బి డిక్టేటెడ్ బై ద చర్చ్ అండ్ చర్చ్ విల్ నాట్ అలౌ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, లాటిన్ చర్చ్. అక్కడ చర్చ్ కూడా చాలా డినామినేషన్స్ ఉంది సాయి గారు అక్కడ, మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దర్ ఆర్ డిఫరెంట్ డినామినేషన్స్ ఆఫ్ చర్చెస్ అక్కడ. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ సిరో మరబా సభ అంటారు, దాన్ని చెప్పాను చాలా పాత క్రిస్టియన్ కాంబినేషన్ ఇక్కడ. ఎందుకంటే ఇది లేటెస్ట్ కాదు, 19th century కాదు, 18th century కాదు, 17th century క్రిస్టియానిటీ. సిరియో అంటే సిరియా నుంచి కనెక్షన్ ఉన్న క్రిస్టియన్స్. దట్ షోస్ దట్ సిరియా అట్ వన్ టైమ్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. నౌ ఇట్స్ అ టోటలీ ఇస్లామిక్ కంట్రీ ఇప్పుడు. సిరో మర్వార్ సభలో 50 లక్షల మంది పాపులేషన్ ఉంది కేరళలో వాళ్ళకి. కేరళ పాపులేషన్ 3 కోట్లు అంతే. దాంట్లో 50 lakhs సిరియో మలబార్ చర్చ్ వాళ్ళది. ఇక్కడ లాంటి కాదు, ఇక్కడ మన దగ్గర అంత షార్ప్ డివిజన్స్ లేదు తెలంగాణలో, ఎందుకంటే కన్వర్టెడ్ ఇక్కడ ఎక్కువ, అక్కడ ఒరిజినల్ క్రిస్టియన్స్ అక్కడ ఉన్నారు. ఇంకోటి లాటిన్ క్యాథలిక్ లాటిన్ చర్చ్ ఒకటి ఉంది సాయి గారు, వాళ్ళది కూడా చాలా మటుకు ఎక్కువ ఉంది ఇక్కడ. సో దే ఆర్ అబౌట్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 20 lakhs. 70 లక్షలు అక్కడ అయిపోయినా. దాని తర్వాత పెంటకోస్టులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ లాటిన్ చర్చ్ వాళ్ళు ఈ విడిన్యం పోర్ట్ కేసుతో కొంచెం గొడవ చేశారు. అక్కడ పెద్ద విడిన్యం పోర్ట్ స్టార్ట్ చేయకూడదు అది ఫండింగ్ బయట నుంచి వచ్చింది.
దాంట్లో కేరళ గవర్నమెంట్ ఏం చేశారు, యూనియన్ గవర్నమెంట్కి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించారు, వీళ్ళకి వచ్చే డబ్బులన్నీ బయట నుంచి వస్తున్నాయి, వీళ్ళది FCRA క్యాన్సిల్ చేయాలని చెప్పి కేరళ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే యూనియన్ గవర్నమెంట్ వీళ్ళ FCRA క్యాన్సిల్ చేసి పడేశారు. దాంతో ఫండింగ్ ఆగిపోయింది. పోయిన సండే కూడా వీళ్ళ చర్చెస్లో స్పెషల్ ఒక లెటర్ చదివారు వీళ్ళ బిషప్స్ దగ్గర నుంచి, కార్డినల్స్ దగ్గర నుంచి, మాకు డబ్బులు రావట్లేదు, అంతా ఆపేశారు మోదీ గారు, మాకు డబ్బులు మీరే ఇవ్వండి అని చెప్పేసి దే ఆర్ నౌ కలెక్టింగ్ ఫండ్స్. సో ఇది జరిగింది, పినరాయి విజయన్ చేయించాడు, కానీ బ్లేమ్ మోదీ గారి మీద వస్తుంది అన్నమాట. సో మన IUML తరఫు చూస్తే వయనాడులో రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేశాడు ఇన్ని రోజులు, ఈవెన్ నామినేషన్ వేసినప్పుడు కూడా కాంగ్రెస్ జెండా బయటికి తీయలేదు. వయనాడులో మలప్పురంలో కాంగ్రెస్ జెండా బయట కనిపించకూడదు, దట్ ఈస్ IUML వాళ్ళ రూల్ అన్నమాట, ముస్లిం లీగ్ వాళ్ళ రూల్. అది పాటించాల్సింది వచ్చింది, పాపం ఏం చేయలేడు రాహుల్ గాంధీ. సో ఇంకోటి, ఇప్పుడు లేటెస్ట్ శబరిమల 2019 ఇంపాక్ట్ అయితే 2024లో మొన్నదాకా బీజేపీకి ఛాన్స్ లేదు అని చెప్పేటోళ్ళు ఇప్పుడు సడన్గా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బీజేపీకి వచ్చింది. అది మా ఊర్లో జరిగిన ఒక పండుగ అంటే పెద్ద, ఇట్స్ 228-year-old ఫెస్టివల్ స్టార్టెడ్ బై దెన్ మహారాజా ఆఫ్ కొచ్చిన్ కాల్డ్ త్రిశూర్ పూరం అని చెప్పి. ఇట్స్ 2-day ఈవెంట్. 2 మేజర్ టెంపుల్, తిరువంబాడి అండ్ పారమేకా అని చెప్పిన టెంపుల్స్, వడకునాథన్ టెంపుల్లో ఒక పెద్ద 2-day ఫెస్టివల్ నడుస్తుంది. దాంట్లో ఫైర్ వర్క్స్ ఉంటుంది, ఏనుగులు ఉంటుంది, ఆల్మోస్ట్ 20 నుంచి 30 ఏనుగులు వస్తూనే పోతుంటాయి, దాన్ని కొడమాటం అంటారు, దాని ఉంటుంది. అది ఈసారి అక్కడున్న పోలీస్ కమిషనర్ మొత్తం గొడవ చేసి దాన్ని కంప్లీట్ మెసప్ చేశాడు. దాంతో అక్కడున్న హిందువులకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు అదే మీరు ఏ టెలివిజన్ ఛానల్ కేరళ ఓపెన్ చేస్తే డిబేట్ త్రిశూర్ పూరం మీద నడుస్తుంది, అండ్ ఓటింగ్ ఏమో ఇంకా 3 రోజుల తర్వాత ఓటింగ్ ఉంది. ఓకే. సో దిస్ టైమ్ త్రిశూర్ సురేష్ గోపి హెస్ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. నేను చెప్పలేదు, ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంకోటి ఉంది సాయి గారు, మనం గుర్తుపెట్టుకోవాలి. CPI వాజ్ ఒరిజినల్ కమ్యూనిస్ట్ పార్టీ, మన అందరికి తెలుసు. CPM లేకుండే మన దగ్గర, ఫస్ట్ CPI నుంచి స్ప్లిట్ అయింది. ఎందుకంటే అప్పుడు చైనా జరిగిన వార్ తర్వాత ఎస్ఏ దాంగే కానివ్వండి, వీళ్ళు అట్లాంటి వాళ్ళు, స్టాలిన్ మరణం తర్వాత దాని కాంట్రవర్సీ జరిగి వీళ్ళు స్ప్లిట్ అయిపోయారు, మార్క్సిస్ట్ అండ్ CPI. అప్పుడు CPI వాజ్ సీనియర్ పార్ట్నర్. కానీ వస్తూ CPIని జ్యోతిబాసు కానివ్వండి, మిగతా వాళ్ళు కమ్యూనిస్ట్ నుంచి మానిక్ సర్కార్, వీళ్ళందరూ CPIని మెల్లగా ఫినిష్ చేసేసారు. ఎందుకు ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఉండే సాయి గారు, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను వెస్ట్ బెంగాల్. ఎవరు ఫౌండర్స్ ఫార్వర్డ్ బ్లాక్ దండి? సుభాష్ చంద్రబోస్ ఫస్ట్. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్. కమ్యూనిజం అంటే ఎక్కడి నుంచి మొదలైంది, కానీ ఇప్పుడు CPIని ఏం చేస్తున్నారంటే మొత్తం వీళ్ళు ఫినిష్ చేసేస్తున్నారు. CPM వాళ్ళే ఫినిష్ చేస్తున్నారు, బికాజ్ దే వాంట్ టు హ్యావ్ ద అప్పర్ హ్యాండ్. అక్కడ మనం చూసాం, ఈ 17 స్థానాలు ఉన్న CPM కూడా CPIకి వచ్చే ఓట్లు కూడా వీళ్ళు ఏమంటున్నారు, మాకు రావాలి అంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నిజానికి CPM నాయకులు CPI నాయకుల్ని ఇద్దరితోనే చాలా మందితో మాట్లాడతాను, కానీ అంతో ఇంతో కొంచెం డెమోక్రటిక్గా అండ్ కొంత భారతదేశం పట్ల కొంత అవగాహన కలిగింది CPI వాళ్ళే కంపారిటివ్లీ. CPM నారాయణ గారు ఉన్నారు కదా, నిజంగానే అంటాను, CPM ఈజ్ టోటల్లీ ఇంక్లైన్ టు లైక్ చైనీస్ మావో థియరీ లాగా కనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు. అంతే, వెరీ ఫండమెంటల్ ఒక రకంగా. వాళ్ళు ఇప్పుడు యాంటీ-CA ఎడ్యుటేషన్ వచ్చినప్పుడు కేరళలో ఇప్పుడు కూడా నడుస్తుంది సాయి గారు, డైలీ మేము CIని ఇంప్లిమెంట్ చేయనీయం, ఇక్కడ ఇది భారతదేశం, ఇది హిందూ రాష్ట్రం కాదు అని చెప్పేసి డైలీ ప్రొసెషన్ తీస్తారు. 1921లో భారతదేశంలో జరిగిన అన్నిటికంటే పెద్ద ఒక మర్డర్ స్ప్రీ, వేలాది మంది చనిపోయింది కేరళలో జరిగింది, మోప్లా రెవల్యూషన్ అంటే. అది యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళ మీద చేయాల్సిన దాడి హిందువుల మీద చేసి వందలాది మంది హిందువులు చంపేశారు నార్దర్న్ కేరళలో, మోప్లా రెవల్యూషన్. ఒక 6 నెలల ముందు ఇంకో ప్రొసెషన్ తీశారు ఈ ముస్లిం లీగ్ వాళ్ళు. దాంట్లో ఏమన్నారంటే, నేను బయటికి తీసిన కత్తెలు ఇంకా లోపల పెట్టలేదు, మేము గుర్తుపెట్టుకోండి హిందువులు, మిమ్మల్ని గుడి లోపలనే మిమ్మల్ని చంపి అక్కడే మీ బాడీలు అన్నీ ఎత్తొస్తామని. ఒఫీషియల్గా ప్రొసెషన్ తీసి స్లోగన్ షౌట్ చేస్తే కూడా కేసు ఫైల్ చేయలేదు పోలీసు. ఇమాజిన్, దట్ ఈస్ హౌ ఇస్లామిక్ రిపబ్లిక్, ఈవెన్ ఐ డోంట్ సే దిస్, వాళ్ళ ex-Chief Minister చెప్పారు, బిఎస్ అచ్యుతానందన్ CPMది, దట్ ఇన్ 20 years కేరళ విల్ బి అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ హిందువుల్ని మెల్లమెల్లగా చంపేస్తున్నారు, లేకుంటే అక్కడ నుంచి హిందూ పాపులేషన్ డిక్రీస్ అయిపోతుంది. సదర్న్ డిస్ట్రిక్ట్స్లో ముస్లిం పాపులారిటీ లేకుండే పాపులేషన్, అక్కడ కూడా పాపులేషన్ అమౌంట్ చేంజ్ అయిపోతుంది. ల్యాండ్ జిహాద్ అనే కాన్సెప్ట్, మనం లవ్ జిహాద్ గురించి విన్నాం, ల్యాండ్ జిహాద్, కానీ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ల్యాండ్ జిహాద్ పోయింది. ఏం చేస్తారంటే బయట నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నారు, అరేబియా నుంచి, అక్కడి నుంచి, అంతా అరబ్ కంట్రీస్ నుంచి హవాలా రూట్ని తీసుకొచ్చి
ఒక ప్లేస్కి వస్తారు, ఒక 100 మంది హిందువులు ఉన్న ప్లేస్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, 2 బిల్డింగ్లు కొనుక్కుంటారు, దాంట్లో ఒక బిల్డింగ్ని ఒక మస్జిద్ చేసేస్తారు. స్లోలీ ఏం చేస్తారు, పొద్దున వీళ్ళు అజాన్ స్టార్ట్ చేస్తారు, హిందువులు డిస్టర్బ్ అయిపోతారు. లాస్ట్లో హిందువుడు పక్కనోడు ఒకడు ఉంటాడు, వాడు పాప ఇల్లు అమ్మడానికి ట్రై చేస్తున్నట్టు హిందూ, వాడి దగ్గర ఇల్లు అడుగుతాడు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనండి ఒక 70 లక్షలు అండి, మీకు ₹1 కోటి ఇస్తా అంటాడు. అంటే వాడు పరిశాన్ అయిపోతుంది, నేను అడిగే 70 లక్షలు, ఆయనేమో ₹1 కోటి ఆఫర్ చేస్తున్నాడు. తీసుకుంటాడు, పక్కనోడికి వెళ్ళి చెప్తాడు, అరే వాడు చూడు నేను అడిగిన కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. విత్ ఇన్ నో టైం ఈ 50 ఇళ్ళలో ఒక 35 ఇళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు. షేడీ పేరు మీద, పేర్లే ఉండవు ఏముండవు, అన్నీ ఏదేదో పేరు మీద తీసుకుంటారు, ట్రస్ట్ పేరు మీద, దాని మీద. సో ల్యాండ్ జిహాద్ ఇంకోటి, స్లోలీ వీళ్ళు ఏం చేస్తారు. కానీ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ బంద్ అయిపోయింది మొత్తం. దానికోసం ఇంత కోపం మోదీ గారి మీద. డిమానిటైజేషన్తో మొత్తం ఇప్పుడు దేశం సత్యనాశం అయిందని వీళ్ళు. ఐ కెన్ టెల్ యూ ద ల్యాండ్, నేను కేరళలో మా విలేజ్లో కొన్న ల్యాండ్ సాయి గారు 15 సంవత్సరాల ముందు కట్టిన డబ్బులు విలువ 3 టైమ్స్ పెరిగింది. కానీ డిమానిటైజేషన్ తర్వాత పడిపోయి ఆ పాత రేటుకి వచ్చేసింది. ఇప్పుడు 15 సంవత్సరాలు జీరో అప్రిసియేషన్. ఎందుకంటే ద డిమానిటైజేషన్ వర్క్డ్. బ్లాక్ మనీ సిస్టంలో లేదు, కొనడానికి ఎవరు లేడు ఇప్పుడు. దాట్ ఈస్ ద బేసిక్ ట్రస్ట్. సో కేరళలో ఈ యాంటీ మోదీ, యాంటీ హిందూ అంటే వాళ్ళని, సో దట్ ఈస్ వై ఈ గుడి కానివ్వండి ఏమైనా కానివ్వండి నార్దర్న్ కేరళలో మీరు ఇఫ్ యూఆర్ అ హిందూ యూ హ్యాడ్ ఇట్. అండ్ దిస్ త్రిశూర్ పూరం వాజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కానీ అదే టైంలో చర్చ్ వాళ్ళ మీద చేయి పెట్టరు వీళ్ళు, చాలా భయం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా పెద్ద కేసు నడుస్తుంది, పాతది అయిపోయింది యాక్చువల్లీ కేసు. అది 170 సంవత్సరాల పాత బ్రిటిష్ టైం నుంచి ఒక కేసు ఉంది. మలంకర్ ఆర్థడాక్స్ చర్చ్ కేసు ఒకటి ఉంది. జాకబైట్ వర్సెస్ వాళ్ళ ఇంకో ఫ్యాక్షన్ ఉంది ఆర్థడాక్స్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత సాయి గారు ఇంప్లిమెంట్ చేయట్లేదండి కేరళ గవర్నమెంట్. మేము మాట్లాడాలి, ఇది రిలీజియన్ కదా, కొంచెం సెన్సిటివ్. అదే టైంలో శబరిమల జడ్జ్మెంట్ రాగానే నెక్స్ట్ వీక్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి దిగిన మనిషి పినరాయి విజయన్. అంటే హిందువులకు ఒక లా, మిగతా వాళ్ళకి ఇంకొక లా. అప్పుడు శబరిమల టైంలో కూడా చెప్పొచ్చు కదా, ఇది ఒక రిలీజియస్ థింగ్, కొంచెం మాట్లాడి అందరి దగ్గర మాట్లాడి మన ఒక కాదు, మహిళలను ఎక్కిచ్చేశారు అప్పుడే విత్ పోలీస్ ప్రొటెక్షన్, పోలీస్ యూనిఫామ్లో. మన దగ్గర నుంచి ఇక్కడ బంజారా హిల్స్లో ఒక ఛానల్ ఓనర్ ఉండే, ఆయనకు ఒక ఛానల్ ఉండే, పేరు నేను దిగక్కర్లేదు కానీ అందరికి అర్థమైపోతుంది. అక్కడ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఒక పెద్ద న్యూస్ ఛానల్, దాని వెనక ఉండేది, ఆయన ఓనర్ ఎక్స్ ఎడిటర్. వాళ్ళు పంపించారు ఇద్దరిని ఇక్కడి నుంచి మహిళల్ని శబరిమల ఎక్కడ రిపోర్టర్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి కూడా పంపించారు. వాళ్ళు మేల్ మెంబర్స్ని పంపించచ్చు కదా, పంపించలేదు, వాళ్ళు ఫీమేల్స్ని పంపించారు ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. దాట్ షోస్ హౌ రిలీజియస్లీ ఇంటాలరెంట్ కేరళ ఇస్. ఇప్పుడు చాలా డేంజరస్ సాయి గారు. మనం ఇక్కడ కూడా ఒక ఆయన మెరుగైన సమాజం కోసం అని ఛానల్ పెట్టిన ఆయన ఒక రిపోర్టర్ని ఇద్దరిని ఇక్కడ నుంచి పంపించాలని ట్రై చేశారు. పాపం ఆయన ఆ సమాజం నుంచే లేకుండా. నేను దానికి ఆయన పేరు కూడా చెప్పలేదు ఇప్పుడు, నాకు ఆయన పేరు వచ్చేసింది ఆల్మోస్ట్. అదే కేరళకు పంపించారు, ఆ రోజు అనుకున్నాను ఉన్నారు ఇక్కడ. సో మనం విల్ కమ్ బ్యాక్ టు ద ఎలక్షన్ థింగ్ సాయి గారు. మనం ఇప్పుడు చూడాల్సిన సాయి గారు బేసిక్లీ ఈ లోక్సభలో 2014లో 19 సీట్లు చూసాం మనం. ఇది ఇక్కడ చూసినప్పుడు 8 నుంచి 15, 7 నుంచి 1 అయిపోయింది. ఐఎంఎల్ రిటైన్డ్, కేసీఎం రిటైన్డ్, ఆర్ఎస్పీ రిటైన్డ్ అండ్ సిపిఐ గాట్ 0. కానీ మన ఓట్ పర్సెంటేజ్కి వచ్చినప్పుడు 37% కాంగ్రెస్ది, అంటే 5% పెరిగింది, ఆల్మోస్ట్ 6% అని పెట్టుకోవచ్చు. సిపిఎం ఓటింగ్ శాతం పెరిగింది, 4% పెరిగింది. కానీ ఒకటే సీట్ వచ్చింది. అది ఎందుకంటే ఎలక్షన్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓట్స్ అక్రాస్ పెద్ద పెద్ద కాన్స్టిట్యూన్సీ చూస్తే కేరళలో యూజువలీ 5,000, 3,000, 4,000, 10,000 మ్యాక్సిమం లోక్సభకి మార్జిన్. మన దగ్గర లక్షలు ఉంటాయి ఇక్కడ మార్జిన్, ఒక క్యాండిడేట్కి, విన్నింగ్ క్యాండిడేట్కి, లూజింగ్ క్యాండిడేట్కి. అక్కడ అట్లా కాదు, 5,000, 10,000 అయిపోతుంది. అంటే ఇక్కడ పార్టీలు ఉండడం వల్ల ఎవరి ఓట్లు వాళ్ళు ఎక్కువ పార్టీ కూడా కాదు. కాంటెస్ట్ ఇస్ వెరీ క్లోజ్. సిపిఎంకి డెడికేటెడ్ ఓటర్స్ ఉన్నారు. లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ఈవెన్ ద ముస్లిం ఓటర్స్ ఇన్ ఈడవా అంటారు, ఈడవా కమ్యూనిటీ అంటే అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ కేరళలో, వాళ్ళు సిపిఎంకి ఓట్ చేస్తారు. దే ఆర్ హిందూస్, దే ఓట్ ఫర్ సిపిఎం. అదే టైంలో క్రిస్టియన్స్ ట్రెడిషనల్లీ ఆర్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ ఆల్వేస్. అది ఉమన్ చాండీ, ఏకే యాంటనీ, వీళ్ళ ముఖ్యమంత్రులు అందరూ చూడండి. దే వాజ్ ఓన్లీ వన్ గుడ్ సాలిడ్ హిందూ చీఫ్ మినిస్టర్ విచ్ కాంగ్రెస్ హ్యాడ్, కాంగ్రెస్కి ఉన్నది ఆ టైంలో, కే కరుణాకరన్. ఆయన ఇస్రో స్పైస్ కేసు అని చెప్పేసి ఆయన కిందకి దింపించారు, వీళ్ళిద్దరిని ఎక్కించడానికి పైకి. దట్ వాజ్ గేమ్ ప్లేడ్ బై సోనియా గాంధీ. అది అందరికి తెలుసు ఎందుకు చేసింది ఆమె అని చెప్పేసి. అది కాకుండా మిగతా పార్టీ చిన్న చిన్న పార్టీ, ముస్లిం లీగ్ కూడా అంత ఎక్కువ. సో బేసికలీ 37% ఉన్న కాంగ్రెస్కి ఇది చాలా క్లియర్గా మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. లోక్సభ అంటే ఒక గేము, అసెంబ్లీ అంటే ఇంకొక గేమ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ కాంగ్రెస్కి ఉన్నది 37%. అదే కాంగ్రెస్ వచ్చినప్పుడు
20% అయిపోయింది అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో. 2022 అసెంబ్లీ 62 సీట్లు, అక్కడ ఒక్క సీట్ వచ్చిన ఒక్క సీట్ అంటే 6 అసెంబ్లీ సెగ్మెంట్లు. అవును, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ రావాల్సిన సిపిఎంకి 62 వచ్చినాయి ఈసారి. ఓకే. ఎందుకంటే శబరిమల అజిటేషన్ అప్పుడు దాకా టండా పడిపోయింది, ఆ కోపం అయిపోయింది. ఏసీ లోక్సభకి పంపించేశారు కదా, ఫినిష్ చేసేసారు కదా సిపిఎంని, మన హిందువులు కొంచెం రిలాక్స్ అయ్యారు, ఇంకేముంటుందో ఎప్పుడు అని చెప్పేసి. దాంతో మళ్ళీ సిపిఎం ఎక్కారు పైకి. దే గట్ 62, టోటలీ 99 వచ్చింది వాళ్ళ అలయన్స్కి, ఎల్డీఎఫ్కి. కాంగ్రెస్ ఏమో 21, చాలా తక్కువ. ఇంత తక్కువ కాంగ్రెస్కి ఎప్పుడు రీసెంట్ టైమ్స్ ఎప్పుడు రాలేదు. ఆల్మోస్ట్ చూడండి, ముస్లిం లీగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్, 6 సీట్ల డిఫరెన్స్ అంతే. కానీ వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ చూడండి 20%, ఇక్కడేమో 8%. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకంటే 8 ఎందుకు వస్తుందంటే వీళ్ళు మొత్తం సీట్లు తీసుకొని డివైడ్ చేస్తారు, 140 సీట్లు తీసుకొని డివైడ్ చేస్తారు వీళ్ళు, దానికి వస్తుంది, తక్కువ వస్తుంది వాళ్ళకి. కానీ ఈసారి ఏం కావబోతుంది, డెఫినెట్గా ద 2 సీట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ టైట్ కాంటెస్ట్. ఒకటి రాజీవ్ చంద్రశేఖర్, శశి థరూర్, పన్యం రవీంద్రన్, ట్రివాండ్రం ఇస్ ట్రెడిషనల్లీ తిరువనంతపురం. ఒక హిందూ, ఎస్పెషలీ హిందూస్లో నాయర్ కమ్యూనిటీ టు విచ్ ఐ బిలాంగ్, నాయర్ కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ డామినేషన్ ఉంది. కానీ కోస్టల్ ఏరియాస్లో నాడార్ క్రిస్టియన్స్ ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, నాడార్స్, ట్రెడిషనల్ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ట్రెడిషనలీ వాళ్ళు కాంగ్రెస్ ఓటేస్తారు. కానీ ఇక్కడ ఒక గేమ్ ఆడతారు సాయి గారు వీళ్ళు, ఓట్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. వీళ్ళు కాంగ్రెస్ సిపిఎం ఒక అగ్రిమెంట్కి వస్తారు, ఈ సీట్లో మనం ఇద్దరు టఫ్గా పోటీ చేస్తే బీజేపీ కలిసిస్తారు, ఒక పని చేయండి, ఈ సీట్లో మా ఓట్లని మీకు ఇచ్చేస్తాం, కానీ ఇంకొక కాన్స్టిట్యున్సీలో మీ ఓట్లని మాకు ఇచ్చేసేయండి అని వీళ్ళిద్దరు అగ్రిమెంట్కి వచ్చేస్తారు. అట్లనే ఈ శ్రీధరన్ గారిని పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో 2022లో పాలక్కాడ్ నుంచి ఓడిపించారు. ఇంత పాపులర్ క్యాండిడేట్ ఉండి కూడా ఆయన ఓడిపోయారు, ఎందుకంటే వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాసర్గోడ్లో జరుగుతుంది అది కూడా సేమ్ థింగ్. ఎక్కడ ముస్లిం లీగ్ పాపులర్ టఫ్ ఉన్నారో ముస్లిం లీగు సిపిఎం ఒక డీల్కి వచ్చేస్తారు, మాకు మీ ఓట్లని ఇక్కడ ఇచ్చేస్తే మా ఓట్లు ఇంకో కాన్స్టిట్యున్సీలో మీకు ఇచ్చేస్తాం, కానీ బీజేపీ గెలవకూడదు. ప్రిన్సిపల్ ఏం ఇస్ దట్, బీజేపీ కేరళలో సీట్లు గెలవకూడదు. ఒక్కటే బీజేపీకి ఇప్పుడు దాకా పోయిన ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి ఒక సీట్ నేమం నుంచి ఓ రాజగోపాల్ గారు గెలిచారు, కానీ ఈసారి అది కూడా ఓడిపోయారు బీజేపీ. సో బీజేపీ రాకూడదు. దానికోసం కుమ్మనం రాజశేఖరన్ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి పోటీ చేసిన ట్రివాండ్రం నుంచి కూడా బీజేపీ ఓడిపోతున్నారు, ఎందుకంటే బికాస్ దీస్ 2 పీపుల్ కమ్ టు అన్ అగ్రిమెంట్. దానికోసం ఇన్ ట్రివాండ్రం నాయర్ క్యాండిడేట్స్ని ఎప్పుడు పెడతారు, శశి థరూర్ ఇస్ అ నాయర్ అండ్ రాజీవ్ చంద్రశేఖర్ ఇస్ ఆల్సో ఎ నాయర్. సో ఇద్దరు టఫ్ పోస్ట్. అదే పోస్ట్లో ఐ థింక్ 2 ఎలక్షన్ల ముందు అనుకుంటారు శ్రీశాంత్ పోటీ చేశారు అక్కడి నుంచి, బీజేపీ వైపు నుంచి, క్రికెటర్. ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ దేర్ ట్రివాండ్రం. సో దెన్ త్రిశూర్ ఆల్సో ఇస్, ఈవెన్ దో క్రిస్టియన్స్ ఆర్ ఇన్ అ గుడ్ మెజారిటీ దేర్, హిందువులు అక్కడ కొంచెం డామినేషన్ అక్కడ కూడా ఉంది, ఎందుకంటే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ. సో అక్కడ వీ హ్యావ్ సురేష్ గోపి, వీ హ్యావ్ సునీల్ కుమార్, అండ్ వీ హ్యావ్ ద సన్ మురళీధరన్, సన్ ఆఫ్ ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ కే కరుణాకరన్. ఆయన యాక్చువల్లీ లాస్ట్ టైం వర్కల నుంచి గెలిచిండు, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది, నార్దర్న్ కేరళ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఓట్ కట్ చేయడానికి, బీజేపీ ఓట్ కట్ చేయడానికి, హిందూ ఓటు రాకూడదు బీజేపీకి అని. అక్కడ ముస్లిం క్యాండిడేట్ పెడితే ఏమవుతుంది కాంగ్రెస్కి, యూజువలీ క్రిస్టియన్ క్యాండిడేట్ పెడతారు వాళ్ళు త్రిశూర్లో, ఎందుకంటే క్రిస్టియన్ ఓట్స్ రావాలని చెప్పి. ఈసారి హిందూ క్యాండిడేట్ని తీసుకొచ్చారు బీజేపీ ఓట్ కట్ చేయడానికి, సో దట్ బీజేపీ విల్ నాట్ విన్ ఫ్రమ్ త్రిశూర్ ఆల్సో. కానీ సురేష్ గోపి హెస్ గట్ అ వెరీ గుడ్ ఛాన్స్, ఎస్పెషలీ నేను చెప్పిన ఈ త్రిశూర్పురం ఫియాస్కో తర్వాత ఐ థింక్ సడన్లీ లాస్ట్ 3 రోజుల కేరళలో ఉన్న పరిస్థితి చాలా మటుకు మారిపోయింది. సూపర్ సార్. అయితే నిజంగా మీరు చెప్తూ ఉంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఇట్లా కళ్ళ ముందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ నేను చాలా ఆశ్చర్యకరంగా వింటున్నాను. సో ఈసారి ఏంటి, ఈసారి మళ్ళీ అదే యూడిఎఫ్ వైపు ఉందా 3, లేకపోతే ఎల్డిఎఫ్ వైపు ఉందా 3? ఈసారి కూడా యూడిఎఫ్ అయిపోయింది సాయి గారు, ఎందుకంటే పినరాయి విజయన్ మీద ఉన్న కరప్షన్ కేసెస్, నేను యాక్చువల్లీ మాట్లాడితే ఇంకో పెద్ద స్టోరీ అయిపోతుంది. అది కరప్షన్కి కింగ్ పినరాయి విజయన్. కేరళలో జోక్ అంటే సీతారాం యేచూరికి వెళ్ళే సిగరెట్ డబ్బులు, చాయ్ డబ్బులు కేరళ నుంచి వెళ్తుందంట. అసలు లేదు వాళ్ళకి, నార్త్ ఇండియాలో ఏం లేదు, ఎక్కడ సౌత్ ఇండియాలో కూడా లేదు. ఎక్కడ వాళ్ళు తమిళనాడు నుంచి 2 సీట్లు వస్తాయి వాళ్ళకి అప్పుడు, అంతే కదా. దాని తర్వాత వాళ్ళకి ఏం లేదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ కేరళ ఈస్ దట్ ఇక్కడున్న కేరళలో ఉన్న లీడర్స్కి సిపిఎం లీడర్స్ ఆర్ డిక్టేటింగ్ టు సీతారాం యేచూరి. సీతారాం యేచూరి ఇస్ నోబడి. ప్రకాష్ కారాట్ ఎక్కడ ఉంది చెప్పండి సార్. అదే ఇప్పుడు కమ్యూనిస్టులు బెంగాల్ బ్లాక్ ఒకటి, కేరళ బ్లాక్ ఒకటి. ఆ బెంగాల్ బ్లాక్ అవుట్ అయిపోయింది. జ్యోతిబాసు కేరళ బ్లాక్, బుద్ధదేవ్ భట్టాచార్య వచ్చాడు, అక్కడ అవుట్ అయిపోయింది. సోమనాథ్ చటర్జీ ఉండే ఒక టైంలో, హర్కిషన్ సింగ్ సుర్జీత్ ఉండే ఒక టైంలో, దే ఆర్ ఆల్ టాల్ లీడర్స్. ఇప్పుడు ఎక్కడండి? పాలిట్ బ్యూరో కూడా మీట్ కాదు సాయి గారు రెగ్యులర్గా.
పినరాయి విజయన్ చెప్తే సీతారాం యెచూరి కూర్చోమంటే కూర్చోండి, నిలబడతామంటే నిలబడతాడు. ఆ పరిస్థితికి వచ్చింది. సీతారాం యెచూరి ఇస్ ఇన్ సచ్ ఎ పెథటిక్ స్టేట్. సో అట్లాంటి పరిస్థితి, కరప్షన్ ఈయన మీద చాలా ఉన్నాయి. ఆ కరప్షన్ అలిగేషన్స్కి వీళ్ళు ట్యాకిల్ చేయలేకపోతున్నారు సిపిఎం వాళ్ళు. గోల్డ్ స్మగ్లింగ్ ఉండొచ్చు. పినరాయి విజయన్ కూతురికి ఎవ్రీ మంత్ అక్కడున్న కార్పొరేట్స్ డబ్బులు ఇస్తున్నారు. ఏ పని చేయకుండా ముఖ్యమంత్రి కూతురికి డబ్బులు ఇస్తున్నారు. సిఎంఆర్ఎల్ అని చెప్పి ఒక మైనింగ్ కంపెనీ ఉంది, శాండ్ మైనింగ్, వాళ్ళు ఇస్తుండే నెలకి 2 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు డబ్బులు ఇచ్చారు. 1,73,00,000 ఇచ్చారు పోయిన సంవత్సరం. ఏం చేశారు? ఏం చేయలేదంట. లాస్ట్ సిపిఎం వాళ్ళు లాజిక్ ఏం యూజ్ చేస్తున్నారే, ఆమె కంపెనీ ఉంది ఎక్సా లాజిక్ అని చెప్పి బెంగళూరులో, ఇప్పుడు డార్మెంట్ స్టేటస్కి వెళ్ళిపోయింది. ఏం చేశారు? ఎందుకు డబ్బులు ఇచ్చారంటే అది సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి అంటారు. ఏం సాఫ్ట్వేర్ మెయింటైన్ చేశారంటే ఆ మైక్రోసాఫ్ట్ వర్డ్ మెయింటైన్ చేశారంట. వర్డ్ అది కూడా నవ్వుతారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎవరైనా మెయింటైన్ చేయాలండి? సిపిఎం లీడర్స్ నాలెడ్జ్ అంతే ఉంది సాయి గారు. వీళ్ళ కంప్యూటర్ అంటే ఏంటి తెలియదు. ఆలోచించండి. సో కరప్షన్ అలిగేషన్స్తోని చాలా మటుకు కోపం పినరాయి విజయన్. ఇంకోటి ఆయన అరగెన్స్. కేసీఆర్ తర్వాత అహంకారంలో అన్నిటికంటే పెద్ద అహంకారం ఉన్నది మన పినరాయి విజయన్. అండ్ హీ విల్ లూజ్ బికాస్ ఆఫ్ దాట్. అండ్ కేరళ ఇస్ ద లాస్ట్ స్టాండ్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇక్కడి నుంచి పోతే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ పడేస్తుంది వాళ్ళు తీసుకెళ్ళి కథ. ఓకే సార్, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కుచార్ని గారు. చాలా అద్భుతంగా వివరించారు. కేరళ అసలు కళ్ళ ముందు కనిపించిన కేరళ రాజకీయాలు. రియలీ నైస్. మనం చూద్దాం, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకో సందర్భంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్. ఈ ఎపిసోడ్లో మీరు కేరళకు సంబంధించిన ఒక 360 degrees అనాలిసిస్, ఈ రోజున్న రాజకీయ సమీకరణలు అండ్ గతంలో వచ్చిన ఫలితాలు అండ్ ఇప్పుడున్న మూడ్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. సో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్ ప్రయత్నం చేస్తోంది. ప్లీజ్ నేషనలిస్ట్ హబ్ అండ్ NH TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.